అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వై రామవరం మండలంలో పెద్ద ఉలంపాడు గ్రామానికి వ్యాపారం కొరకు అమ్ముకోవడానికి వచ్చిన వ్యక్తికి అమాయకులైన గిరిజనులు ఆశ్రయం కల్పించారు. అడప రామారావు కాపు కులస్తుడు, ఎస్టీ కులస్తుడుగా సర్టిఫికెట్ ను పొందాడు. తన పిల్లలను ఎస్టీ కులస్తుడిగా చదివించి ప్రభుత్వ ఉద్యోగంను పొందారు. గిరిజనులను అమాయకులను చేసి 66 ఎకరాలను స్వాధీనం చేసుకున్నాడు. కూతురు బాలమ్మ అనే గిరిజన మహిళకు పూర్మిగుల నుండి వస్తున్న భూమిని వారి కుటుంబ సభ్యుల పేరు మీదుగా మార్చుకున్నాడు. గ్రామ సభ తీర్మానాలకు కూడా వచ్చేవాడు కాదు. గ్రామస్తులు మాట్లాడుతూ ఆ భూమికి హక్కుదారులకు భూమి పట్టాలు కల్పించాలని నా పేరు నాగమణి అండి, పెద్దలుంపాడు. ఈ కూతురోళ్ళు భూమి అండి అనప రామారావు అట అండి. ఆ రామారావు ఈ భూమి కూతురోళ్ళది కాదు నాదే అంటున్నాడట అండి. పుట్టి పూర్వం కంచి వీళ్ళు తాతలు ముత్తాతలు కంచి వీళ్ళు చేసుకుంటున్నారు కూతురు వారు. ఆ గతం పెద్దోళ్ళు చచ్చిపోయారండి, ఇప్పుడు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు భయపడి పెద్దలేంపాడు మండలం వైరావరం మండలం మయ్యదే. ఈ పొలమంతా పెళ్ళమంతా మయ్యదే. ఇదంతా మయ్యదే. వీరు అల్పరావరాజు కొడుకు ఆభరిస్తున్నాడు, మన్మడు ఆభరిస్తున్నాడు. మాకేం లేకుండా చేస్తున్నాడు. వాడు ఎక్కటి అడపాడు వచ్చాడు, ఎక్కటి మరి ఇప్పుడు వాడు ఎలా చదివాడు? ఎలా చదివాడు? వాడు ఏ పేరు చదివాడు? ఏమి ఎలా చదివాడు? మరి కూతురు వారి పేరు చదివాడు కొడుకు. మరి వాడు కాపు వాడు కదా, మీ పేరు ఎలా చదవాలి? ఏదో మరి సర్టిఫికెట్లు వచ్చింది ఆగాడు బాధ. చదువుల్లో సర్టిఫికెట్లు వచ్చింది ఆగాడు. లంచ కొడుకు అలా చదివించాను అన్నమాట. అప్పుడు మా మొగలు అమాయకులు అయిపోయింది. మా మొగుళ్ళు మీ మామగారు సంపాదించిన ఆస్తికి నాదంటున్నాడా? అప్పుడు సంపాదించి మరి పోడు మా మామగారు మా అత్తగారు బతకనాగా రోజున వీడు మాదంటున్నాడా? ఎవరు ఎవరు ఎవరైతే సంపాదించి మరి పోయాడు. అప్పుడు కొడుకు ఉన్నాడా? చనిపోయారు ఆయన? వాడు ఎప్పుడు అయిపోయాడు. ఇంకా అన్నాడు గడ్డి మంచమన్నాడు. అంటే అన్యాయం చేశాడు మీకు. అంటే అన్యాయం చేయండి. మరి ఆ చెక్కుని మయ్యా పట్ట మరి చెక్కుని మయ్యా పట్టి మరి ఇప్పుడు మళ్ళీ కొడుకు లంకించుకున్నాడు. కొడుకున్న మనం అడిగాడట చేయనాకి మళ్ళీ చెక్కుని మోద్దామని కొడుకు. ఇప్పుడు దొంగ సర్టిఫికేట్ వల్ల చదివారు అంటారు. ఇప్పుడు మాకు తెలియకుండా మా సర్టిఫికేట్ పేరు మీద చదివి, లేకపోతే వాళ్ళకి ఏం సర్టిఫికేట్ రాదు, ఏం రాదు. అంటే దొంగ చదువు ఇదంతా. చదువులే. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా వాడు ఇన్నాళ్ళ జీతం కూడా గవర్నమెంట్ కట్టమంటారా? కట్టమని డిమాండ్ చేస్తారండి రైతులు ఏమన్నా? గవర్నమెంట్ కట్టమని డిమాండ్ చేస్తారు. దొంగ చదువు చదివినందుకు ఆయన కూడా అరెస్ట్ చేయమంటారా? అది ప్రభుత్వమే చూసుకుంటుంది మరి. అయితే ఇప్పుడు అమ్మ నువ్వు ఏం పేరు అన్నావు? అయితే మొత్తం నీవు మీ మామగారు వయసు ఎంత ఉంటుందో? ఒక 80-90 వయసు. 100 ఉంటే అప్పుడు అలాగే బతికారు. నీ వయసు ఒక 70 అన్నావు. ఎంత అమ్మా? అంటే నీవు తెలిసి నుంచి ఇంచుమించు 170 సంవత్సరాల నుంచి కూడా కూతురులో చేస్తున్నారంటారు. అంటే దొంగతనంగా నేను పట్టా చేయించుకున్నానని మీకు కేసులు పెడతాడా?